అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా, ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లిస్టులో పేర్లు లేకపోయినా కూడా మీరు ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ వివరాలు కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలుపుతూ వచ్చింది. మరి ఈ డబ్బులు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయి, మొత్తానికి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. అర్హత ఉన్నటువంటి రైతుల జాబితాను సంబంధిత రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ అయితే తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సంచాలకులు మనకు ఢిల్లీ రావు గారు ఒక ప్రకటన అయితే చేశారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ మనమిత్ర వాట్సాప్లో ఆధార్ నెంబర్ ద్వారా రైతులు అర్హతను తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ను మనమిత్ర వాట్సాప్ నెంబర్ 955223000009కి పంపితే వివరాలు అంటూ వస్తాయన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలని పరిస్థితిలో ఉంటే కనుక ఇట్లా వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ విధంగా చెక్ చేసుకోండి మీరు మనమిత్ర వాట్సాప్లో. మరి ఒకవేళ మీరు అర్హుల జాబితాలో పేర్లు రాకుండా ఉంటే మీరు ముఖ్యంగా అన్నదాత sukhibhava.ap.gov.in చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ లిస్ట్లో కనుక పేరు అనేది కనపడకపోతే కనుక మీరు ఏం చేయాలంటే, మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది పేరు చెక్ చేసుకోవడానికి. మీరు నేరుగా మనకు వెళ్ళి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి. ఒకవేళ అక్కడ కూడా మనకు మీకు కనుక పేరు అనేది చూపించకపోతే మీరు నేరుగా ఏం చేస్తారంటే, ఈ యొక్క లిస్టులో పేర్లు రాని వారంతా కూడా మళ్ళీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు. రైతు సేవా కేంద్రంలో ఈ అర్జీ పెట్టుకుని అందులో ఎవరైతే పేర్లు రాలేదో వారి పేర్లన్నీ కూడా మళ్ళీ కూడా మీరు వచ్చేటట్టు చేసుకోవచ్చు మీకు ఎలిజిబుల్ని బట్టి. మరి రైతులు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు రైతులకు ప్రభుత్వం ఈ అంశాలన్నీ కూడా తెలియజేస్తుంది. మరి గతంలో 10వ తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారంటే నిన్నటి వరకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు 13వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి 13వ తారీఖు లోపు మీరు కనుక ఈ యొక్క అప్లికేషన్ కనుక వేసుకుంటే మాకు డబ్బులు రాలేదు, లిస్ట్లో మా పేరు లేదని చెప్పేసి మళ్ళీ కూడా మీరు అప్లికేషన్ కనుక వేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. మరి నెల 18 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి. లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని మీరు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. రైతులంతా కూడా ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం. మరి లిస్టులో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి. పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి
రైతుల జాబితా ప్రకారం మీకు ప్రభుత్వం ఈ ఆదేశాలను అయితే అందించడం జరిగింది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫైనల్ లిస్ట్ అనేది కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. ఒకసారి మీరు ఫైనల్ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. లిస్ట్లో పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. ఒకసారి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకుని లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట. ఖచ్చితంగా రైతులు ఇలా చేసుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు ఈ అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రైతులు ఇంకా ఎవరైనా అర్హుల లిస్టులో పేర్లు లేని వారు ఉంటే 13వ తారీఖు లోపు అంటే ఎల్లుండి లోపు మీరు ఖచ్చితంగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. తప్పకుండా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఖచ్చితంగా డబ్బులను అయితే పొందవచ్చు. మరి ఇప్పటికే లేట్ అయిపోయింది. ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక వాయిదాలు అయితే వేసింది. మరి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులకు ఈ నెలలోనే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్ని చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది తప్పకుండా రావడం జరుగుతుంది. మరి రైతులు ఈ విషయాలను గమనించండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకోసం అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని అయితే పొందండి. అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందివ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈ నెలలో ఎటువంటి వాయిదాలు లేకుండా డబ్బులు వేసే అవకాశం ఉంది. మరి మనకు వచ్చినటువంటి తాజా సమాచారం చూస్తే మనం ఈ నెల 2వ వారంలో డబ్బులు వస్తాయని అనుకున్నాం. కానీ ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ కనుక చూస్తే ఈ నెల 24న డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరి ఈ నెల 24న కనుక డబ్బులు వేస్తే రైతులకు చాలా సమయం ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి చాలా సమయం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఏ రైతులు కూడా వెంటనే కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది. ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయడం కానీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు. మరి మిగిలినటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి. ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా ఈ నెల 2వ వారం అన్నారు. మరి 2వ వారం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. 3వ వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి కొంచెం లేట్ అయితే అవుతుంది. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట. మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు. మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు, కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా 2 కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి 2 కలిపి ఒకేసారి వస్తాయి. మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి. అంటే
రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధినైతే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి. ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు రావు. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. లిస్టులో కనుక పేర్లు ఉంటే ఈ ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు. మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు. ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు.